నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలో నివాసం ఉంటూ నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి పట్టణ ప్రజలు సహకరించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు పట్టణం 3 మరియు 4 వార్డులకు చెందిన సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టణ పరిధిలోని 3 మరియు 4 వార్డులకు చెందిన సుమారు 50 కుటుంబాలు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరగా వారి మెడలో టీడీపీ కండువాలు వేసి పార్టీలోనికి సునీల్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. ప్రధానంగా మద్యం నిషేధం అమలు చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చి మహిళల ఓట్లు పొంది అధికారంలోకి వచ్చారని, అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం చెయ్యకపోగా ప్రభుత్వం ద్వారా మద్యం దుకాణాలు నడిపి వేల కోట్ల రూపాయలు అవినీతికి ఆయన మరియు ఆయన అనుచరులు పాల్పడ్డారని విమర్శించారు. అందరూ ఒకసారి చేతులు ఇది మన సింబల్. చెప్పనా జై సైకిల్, జై సైకిల్, సైకిల్ గుర్తుగా మనోడు, సైకిల్ గుర్తుగా మనోడు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సోదరులు మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు అబ్దుల్ రహీం గారిని మాట్లాడాల్సిన కోరు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. 3-4 వార్డుల నుంచి అక్కడ నుండి మా స్థానిక నాయకులు చంద్రమౌళి సోదరులు జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గూడూరు శాసనసభ మీద పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. చాలా లేట్ పాపం 10-10:30 వచ్చారు. ఇప్పుడు దాకా పాపం మీరు అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేసినందుకు క్షమించమని చెప్పి అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా మీకు నేను తెలుసు కదా, నేను తెలుసు తెలీదా, నేను గమ్మున్నారా? మంది గూడూరు, మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మనం ఓడినా గెలిచినా గూడూరులో ఉంటాం. గతంలో వాళ్ళు ఎవరో గూడూరు లేరు, వాళ్ళది ఊరు కాదు, మన గురించి పట్టించిన పరిస్థితి. మనం ఓడిపోయినా ఈరోజు నీళ్ళు రావట్లేదంటే తుఫాను వస్తే నేనే కనిపిస్తున్నా, మీ నాయకులతో కలిసి చంద్రమౌళి, మోహన్, శ్రీధరమ్మ, మా వెంకటేశ్వర నాయుడు గారు నేనే కనిపిస్తున్నా. అట్లాగే మా నాయకులు కూడా మీ వార్డుల్లో మీకు ఏం అవసరం అయితే దగ్గరుండి సొంతలు పెట్టి ఈరోజు పనిచేసే పరిస్థితి మన నాయకులు వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లడికి మళ్ళీ మీకు 5 సంవత్సరాలు కనిపించకుండా పోయే వాళ్ళు నాయకులు అవుతారా? చెప్పండి. ఓట్లకు వస్తారు, రేపు మళ్ళీ 5 సంవత్సరాల దాకా కనిపించారు మీకు. మేము ఓట్లతో మాకు సంబంధం లేదు. మేము గెలిచినా ఓడినా మీతోనే ఉంటాం, మీ కష్టంలో పాలు పంచుకుంటాం. మీకు ఏమైనా అవసరం ఉంటే మాకు సాధ్యమైనంత వరకు మేము సహాయం చేస్తాం. కాబట్టి మీరంతా ఆలోచించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ చాలామందికి తెలుసు, ప్రతి దగ్గర కూడా సిమెంట్ రోడ్లు వేసాం. అలాగే ఈ విధంగా నీటి కష్టాలు ఎప్పుడు చూడాలి మనం గూడూరు టౌన్లో. ఈసారి వారంలో నీళ్ళు రాకపోతే దిక్కు మొక్కు లేదు. మేము ప్రెస్ మీట్ పెట్టి నా భార్య బస్టాండ్లో అంబేద్కర్ గారితో బిందెత్తుకొని దీక్ష చేసిన తర్వాత వాళ్ళు వాటర్ ట్యాంకులు పంపించారు అక్కడెక్కడికి. అంతకుముందే మన వాళ్ళందరూ కూడా మీకు ఎక్కడ నీళ్ళు అడిగితే అక్కడ వాళ్ళ సొంత ఊళ్ళు పెట్టి నీళ్ళ సదుపాయం కూడా మీకు కల్పించిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా మీరు ఓటేసే ముందు మనం ఓటేసేటువంటి అభ్యర్థి మనకు కనబడతాడా, కనబడ్డా, మనం పోతే మనతో మాట్లాడడా, మన సమస్యల్ని 2 నిమిషాలన్నా వింటాడా అనేటువంటి పరిస్థితి మీకు తెలియాలి. ఊరికే ఆ రోజు వచ్చి గుంపుగా ఎవరు వచ్చి వాళ్ళు చోట్లు వేసి 5 సంవత్సరాలు బాధపడాల్సిన అవసరం. ఆ ఒక్కరోజు కోసం మనం చిన్న పొరపాటు చేస్తే ఈరోజు ఆ పొరపాటు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనం చేసాం అందరం కూడా. ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాం.
ఓటు వేసిన తర్వాత ఏం చేశాడు? ఆయన కరెంట్ ఛార్జీలు దాదాపు 7 సార్లు పెంచాడు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కరెంట్ ఛార్జీ ఒక్క పైసా కూడా పెరగల. మళ్ళీ చెప్తున్నాము, రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీ పెరగదు. ఈ హామీ బాబు గారు మీకు చెప్పారని చెప్పి నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగిందని, అయితే వైసీపీ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ స్వలాభం కోసం గడిచిన 5 సంవత్సరాలుగా బీజేపీతో అనైతిక పొత్తులో ఉన్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు రహీం పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం నాయకులు సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మైనార్టీ విభాగం నిర్వహించిన సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు రహీం మాట్లాడుతూ, వైసీపీ నాయకులు తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని తప్పుపడుతూ ముస్లిం వర్గాల ప్రజలను మభ్యపెడుతూ వ్యాఖ్యానిస్తున్నారని తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మద్దతు కావాలి అన్న ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగిందని, వైసీపీ లాగా ఎటువంటి సుప్రయోజనాలు తెలుగుదేశం పార్టీకి లేవని తెలిపారు. ముస్లిం మైనార్టీ వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం నాయకులు జహంగీర్, అలీ హుస్సేన్, నాసర్, ఔరంగ్ బాషా, మోబిన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ ప్రజలకి నమస్కారం. నా పేరు అబ్దుల్ రహీం, గూడూరు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా మైనార్టీ సోదరులందరితో కలుపుకొని మీతో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ కొన్ని అనివార్య కారణాల వల్ల పొత్తులో భాగంగా పొత్తును ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్న సందర్భంలో ఎటు ఆడలేక మధ్య మీద పడి ఏడ్చినట్టు ఈ వైకాపా ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ముస్లింలందరూ తెలుగుదేశానికి ఓటు వెయ్యరు, తెలుగుదేశాన్ని అసహించుకుంటున్నారు, వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఎన్డీఏలో కలిశారు కాబట్టి వాళ్ళందరూ మాకే ఓటేస్తారని చెప్పి ఒక అపోహలో భ్రమలో ఉన్నారు. ఇది కేవలం అపోహ. సరే, పొత్తు ఇప్పుడు పెట్టుకున్నాం. గత 5 ఏళ్ల కాలంలో మీరు ఇంటర్నల్గా అంటగాగింది ఏమంటారు? ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు పెట్టుకున్నటువంటి ఈ అసాంఘిక పొత్తును ఏమంటారు? మేము ఈరోజు మా నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక శాస్త్రీయంగా మనకు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాల కోసం, ఎవరైతే చదువుకొని నిరుద్యోగ యువత కోసం, మన భావితరాల భవిత కోసం ఒక పొత్తులో భాగంగా ఈరోజు ఎన్డీఏలో చేరడం జరిగింది. దాన్ని మీరు ఒక అవకాశవాదంగా తీసుకొని మీకు ఎప్పుడైతే ఓడిపోతామనే మెసేజ్ వచ్చిన తర్వాత కులాలు మతాల మీద పడ్డారు. మీకు ఒకటే తెలియజేస్తున్నాను, గూడూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ కూడా మీ ప్రభుత్వాన్ని అసహించుకున్నారు, మిమ్మల్ని ఏహించుకుంటున్నారు. ఎందుకని చెప్పమంటారా? మీరు అంటున్నారు మేము లౌకికవాదం, లౌకిక శక్తులు కావాలని. 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు మన హైదరాబాదు పాత బస్తీలో ఒక్క మత కలహం జరిగిందా? ఏమైనా జరిగాయా? ఆ రోజుల్లో మీరే చెప్పారు కదా మేము లౌకిక శక్తులని. అప్పుడు వారానికి ఒక యుద్ధం, హిందూ ముస్లింల మీద అనైక్యత, వాళ్ళ మీద గొడవలు పెట్టి మీరు పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు చెప్తాం లౌకిక శక్తులు అనేటువంటి వాళ్ళు. ఏనాడైతే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఎందుకు ముస్లింలకు ఇలా జరుగుతుందని చెప్పని పాత బస్తీలో మొట్టమొదటిగా మత సామరస్యం కోసం పాటుపడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో అన్ని రంగాల అభివృద్ధి చేస్తామని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి
వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో చిల్లకూరు మండల పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు వరప్రసాదరావు సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీలో చేరిన చిల్లకూరు మండల పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధుల మెడలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు బీజేపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ కోట మండల పరిధిలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన లెదర్ ఇండస్ట్రీ పార్కు ప్రారంభమయ్యే విధంగా కృషి చేస్తారని, ఈ లెదర్ ఇండస్ట్రీ పార్కు ద్వారా సుమారు 15,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో దేశంలో ఉండడం వలన ప్రపంచంలో మన దేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయని వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి అయినటువంటి తనను గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చూడండి దిలీప్ యాదవ్ రాజకీయం మీకంతా మేము అండగా ఉంటాం, మేము అండగా ఉంటాం. ఏ ఒక్కరికైనా కేసులు పెడితే కోర్టులకు వెళ్ళి నిలదీస్తాం. ఎవరు భయపడినక్కర్లా. సునీల్ కొద్దిగా సైడ్కి ఉంటే లేచిన వాళ్ళకి ఫోటో అదే అది బస్ అట్టే అన్నా సార్ మీరు పక్కన ఒకవేళ మీరు కనుక దక్షిణ భారతదేశంలో ముస్లింలు కానివ్వండి సార్ ఓకే అమ్మా లక్ష్మి నీ బాగా చెప్తున్నా కదా. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రండి. మోడీజీ గారి నాయకత్వం, నిలబడే నాయకత్వం, మార్పు చాలా వస్తున్నాయి. దేశానికి ఒక నాయకత్వం చాలా అవసరం. ప్రపంచంలో మన ఇండియా స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మహిళకి ఎంతో స్వతంత్రం వస్తుంది. పరిశ్రమలు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి, మనకు ఒక సాగరమాల రోడ్లు వస్తున్నాయి. అవన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు. ఆదిశంకరాదాన్ని ఇచ్చారు మనకి. అలాగే రేపటి నుంచి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో మనకు పెద్ద ఎత్తున వస్తుంది. నాయకులందరూ ఒప్పుకుంటే 15,000 మందికి ఉద్యోగాలతో వచ్చే లెదర్ ఫ్యాక్టరీకి మళ్ళా నేను కృషి చేస్తా. కేవలం ఒక మనిషి సులోభాల కొరకు అది రాకోకుండా ప్రజల్ని మత్తెక్కించి సారాయం పోయించి అది అడ్డుకుంటూ ఉన్నది. అది మహాపాపం. ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళకి ఏ రోజు కూడా మేలు జరగదు. ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిదని చెప్పి నేను తెలియజేస్తూ, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ నిధులవి ఆ లెదర్ ఫ్యాక్టరీ 150 కంపెనీలు ఆల్రెడీ సైన్ చేసినవి. కేంద్ర ప్రభుత్వం 150 కోట్లు దానికి ఇచ్చారు. 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక దూర ప్రాంతం కోటలో వస్తుంది. అది తీసుకొస్తే ఎంత మేలు జరుగుద్ది. అది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కనుక నేను తీసుకొస్తా. ముఖద్వారాలు ఓపెన్ చేయిస్తా. పక్షుల శరణాలయంలో రోడ్లు వేయిస్తా. ఎందుకంటే మోడీజీ గారు వస్తారు, నాకు స్వతంత్రం వస్తుంది. ఇక్కడ మళ్ళా దయచేసి సునీల్ గారిని గెలిపించండి. మేమిద్దరం కలిసి ప్రయాణం చేస్తేనే జరుగుతుంది. ఇద్దరు కలిసి ప్రయాణం చేయకపోతే చాలా కష్టం. ఐఏఎస్ చదివిన వాడిని,
రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని భాగాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వంలో కొన్ని భాగాలు ఉంటాయి, కొన్ని వచ్చి ఇద్దరు కలిపి భాగాలు ఉంటాయి. విద్యా సంక్షేమం అంతా కూడా రాష్ట్రం చూస్తే కేంద్ర ప్రభుత్వం వచ్చి పక్షుల శరణాలయము, తీర ప్రాంతాలు, సముద్రాలు, నదులు వచ్చి ఇద్దరు చూస్తారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనంలో సముదాయంలో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు అధ్యక్ష కార్యదర్శి పదవులకు ఎన్నికలకు జరుగు బార్ అసోసియేషన్ లో సభ్యత్వం కలిగిన న్యాయవాదులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గూడూరు పట్టణంలోని 7 కేంద్రాలలో ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థులు కేరింతలు కొడుతూ తమ స్నేహితులకు మరలా కలుద్దామంటూ వేడుకలు పలుకుతూ ఇండ్లకు బయలుదేరారు. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులు వసతి గృహాల నుంచి విద్యార్థులను వివిధ వాహనాల్లో ఇండ్లకు తీసుకుని వెళ్లారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో తాటిపర్తి ప్రభాకర్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్, ట్రెజరర్ శ్రీనివాసులు, నిరంజన్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శుభం
అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఈరోజు మాకందరికీ మంచి మిత్రుడు, పెద్ద మా అన్న తాడిపర్తి ప్రభాకర్ రెడ్డి గారు స్వర్గస్థులై ఒక 1 year అయింది. ఈరోజు సంవత్సరికం. అన్నని వన్నిడా ప్రభాకర్ రెడ్డి గారు అంటేనే అందరికీ సుపరిచితుడు, గూడూరంతా కూడా. ఈ తాడిపర్తి అనేది ఆయన ఇంటి పేరు అయినా కూడా అందరికీ వన్నిడా ప్రభాకర్ రెడ్డి అంటేనే గూడూరు మొత్తం తెలియని వాళ్ళైతే నాకు తెలిసి ఎవరు ఉండరు. చాలామందికి ఈరోజే అన్న చనిపోయిన విషయం కూడా నిరంజన్ చాలామందికి తెలియదు, వస్తుంటారు, చాలామందికి కూడా తెలియదు. ఈరోజే అందరూ కూడా కొంత చాలామందికి తెలుస్తుంది. అన్న ఆత్మకి శాంతి కలగాలని మనం అందరం మా ప్రగతి కుటుంబ సభ్యులు అందరూ, మా నిరంజన్ వాళ్ళ బ్రదరు అందరూ కూడా అన్నకి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఆడినా కూడా పెద్ద ఆయన మా నిరంజన్ కుటుంబానికి ఆశీస్సులు అందించాలని, అన్న ఆశీస్సులతో మా నిరంజనం దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా స్వామివారికి వసంతోత్సవం, చక్రస్నానం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. अर्चनार्दं प्रसीद श्रीनिपदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारय स्वामिने नमः. ूपमात्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि प्रवक्यं निवेदयामि आदमनीयं समर्पयामि. रूपमात्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि.
గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి స్వామివారు విశేష అలంకరణలో చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు చంద్రప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.